మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఏమి చేయాలి? మన కుటుంబాలు దేవుడు ఇష్టపడే కుటుంబాలుగా, దీవించబడే కుటుంబాలుగా ఉండాలంటే మనము 5 రకాల కార్యాలు చేయాలి. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మన కుటుంబాలు దీవించబడాలని, అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని ఆశిస్తూ ఉంటాము, కోరుకుంటూ ఉంటాము. మన పిల్లలు దీవించబడాలని అనుకుంటూ ఉంటాం. అందరికన్నా పై స్థాయిలో ఉండాలని అనుకుంటూ ఉంటాము. ఆ విధంగా ఉండాలంటే మన కుటుంబము, మనము మొట్టమొదటిగా మన కుటుంబానికి యేసు ప్రభువును అధికారినిగా చేయాలి. యెహోషువ 24:15లో నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అని అన్నారు. రెండవదిగా యేసయ్యను మన ఇంట్లోనికి ఆహ్వానించాలి. ఎమ్మావు గ్రామంలో ఎదుర్కొన్న శిష్యులు యేసు ప్రభువును ఆహ్వానించారు. లూకా 24లో వారి ఆత్మీయ కన్నులు తెరవబడినవి. యేసు ప్రభువుని మన కుటుంబంలోనికి ప్రార్థన ద్వారా ఆహ్వానించుకోవాలి. దర్శన గ్రంథం 3లో హృదయమనే తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాడు. మనము ఆహ్వానిస్తే ఆయన మన ఇంటిలోనికి వస్తాడు, మనతో ఉంటాడు. మరియా, మార్తా యేసు ప్రభువును ఆహ్వానించినప్పుడు చనిపోయినటువంటి తన సహోదరుని లాజరును బ్రతికించబడ్డాడు. ఈ కుటుంబము యేసయ్యను కలిగిన కుటుంబము. అందుకే గొప్ప అద్భుతములు ఆ ఇంటిలో జరిగినది. జక్కయ్య యేసయ్యను ఇంటిలోనికి ఆహ్వానించడం వల్ల రక్షించబడ్డాడు. మనము యోహాను 2:2లో చూసినట్లయితే కానా వివాహంలోనికి యేసు ప్రభువు ఆహ్వానించడం వల్ల వారికి ఉన్నటువంటి నింద, అవమానము తొలగించబడింది. అక్కడ నీటిని ద్రాక్షరసముగా మార్చాడు. పేతురు ఆహ్వానించాడు. పేతురు తన దోణిలోనికి ఆహ్వానించడం వల్ల విస్తారమైన చేపలు పట్టగలిగాడు. అబ్రహాము మధ్యాహ్నం పూట దేవుని దేవదూతలను తన ఇంటికి ఆతిథ్యము ఇవ్వడానికి ఆహ్వానించినప్పుడు తన ఇస్సాకు అనే కుమారుణ్ణి పొందుకున్నాడు. ప్రార్థన, ఎక్కడ 2-3 నా నామములో కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని యేసు ప్రభువారు అంటున్నారు. ఎగ్జాంపుల్గా 2 సమూయేలు 6:10లో దేవుని మందసమును ఫిలిష్తీయులు తీసుకొని వెళ్ళారు. వారు తిరిగి మందసమును ఎడ్లబండ మీద ఆకోరు కళ్ళము దగ్గరకు పంపించారు. అప్పుడు దావీదు దానిని తీసుకొని వస్తుండగా మందసమును తాకినప్పుడు ఉజ్జా మరణించాడు. దావీదు దానిని చూచి భయపడి హిత్తీయుడైన ఒబేదెదోము ఇంటి దగ్గర ఉంచారు. మందసము అంటే దేవుని సన్నిధి. ఒబేదెదోము కుటుంబము ఆ మందసాన్ని ఎంతో ప్రేమతో, భక్తితో ప్రార్థన, ఆరాధన చేసినారు. 3 నెలలలో అతను బహుగా ఆశీర్వదించబడ్డాడు. మూడవదిగా, మీ పిల్లలను దైవ పిల్లలుగా పెంచాలి. దైవ ప్రేమను దైవ కృపలో పెంచాలి. వారికి దైవ కార్యాలు నేర్పించాలి. తల్లిదండ్రులు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఉండాలి. పాపమంటే భయముతో పెంచాలి. సామెతలు 22:15లో దేవుని క్రమశిక్షణతో పెంచాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మొదటి మెట్టు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మొక్కై వంగనది మ్రానై వంగుదు కదా. దైవ ప్రేమను బైబిల్ చదవడము, ప్రార్థన నేర్పించడము చేయాలి. మత్తయి 19లో చిన్న బిడ్డలను నా దగ్గరికి రానివ్వండి, వారిదే పరలోక రాజ్యమని యేసు ప్రభు చెప్పి ఉంటున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో దీవించబడాలంటే మనము చిన్నపిల్లలాగా మారాలి. 4వదిగా, కుటుంబంలో భార్యాభర్తల మధ్య తగ్గింపు, దీనత కలిగి ఉండాలి. దేవుడు గర్వాన్ని సహించడు, అసహించుకుంటాడు, దీనులను లేవనెత్తుతాడు. మత్తయి 5:3లో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను. క్షమించే, మర్చిపోయే తగ్గింపు గుణం ఉండాలి. 5వదిగా, భార్యాభర్తల మధ్య దాపరికము ఉండకూడదు. అరమరిక లేని భార్యాభర్తలను చూచి దేవుడు మెచ్చుకుంటాడు. ఆర్థిక ఇబ్బందులు, కష్టాలలో, బాధలలో, అనారోగ్య పరిస్థితుల్లో ఒకరికి ఒకరు సహాయము చేసుకోవాలి. భార్యాభర్తలు ఒకరికొకరు ప్రార్థించుకోగలగాలి.
ఆకుల ప్రిస్కల్లా కుటుంబంలాగా భర్తలుగా ఉండాలి. ప్రియులారా, నా కోరిక మీ కుటుంబాలన్నీ దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా మారాలి. దేవునితో జీవించబడి ఆశీర్వదించబడి అభివృద్ధిలో ఎదిగే కుటుంబాలుగా మారాలి. దేవునికి ప్రియమైన, ప్రీతిపాత్రమైన, సంతోషదాయకమైన కుటుంబాలుగా మారాలి. మీ కుటుంబాలు యేసు ప్రభు నివాస స్థలముగా మారాలి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీ కుటుంబములు మారాలి. మీరు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే వారుగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని అతిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజుల్లో అనేక కుటుంబాలలో మీ ప్రేమ, సమాధానము, ఐక్యత, సంతోషము, భార్యాభర్తల మధ్య తగ్గించుకునే, క్షమించుకునే, అర్థం చేసుకునే స్వభావము లేక ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి. ప్రియ ప్రభువా, ఈరోజు మేము మిమ్ములను మీ సన్నిధిని మా కుటుంబంలోనికి ఆహ్వానించుచున్నాము. ప్రభువా, మా కుటుంబాలకు సెంటర్ పాయింట్గా మీరే ఉంటూ ఎల్లప్పుడూ మీ ముఖకాంతిని మా పైన ప్రసరించుతూ అన్ని విషయాలలో మీ తిరు కుటుంబములాగా మిమ్మును పోలి నడుచుకుంటూ అబ్రహాము, శారా కుటుంబంలాగా దీవించమని యేసయ్య మధురనామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.